హాయ్ ఫ్రెండ్స్, సలార్ తర్వాత ప్రభాస్, మహానటి పిట్టకథల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న స్కైఫై జోనర్ ఫిలిం కల్కి 289880. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే ప్రధానమైన పాత్రలు పోషించారు. సరదాగా తన వాహన బుజ్జుతో తిరిగే భైరవ ఎవరు, కాశీలో ఏం చేస్తుంటాడు, ఎస్కిన్ యొక్క ప్రాజెక్ట్కే గోల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ కోసం సుమతితో పాటు అమ్మాయిలను ఎందుకు బలి చేస్తుంటాడు, ఎస్కిన్ కాంప్లెక్స్ శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి, సుమతి ఆ కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని అశ్వత్థామను ఎలా కలుసుకున్నది, అశ్వత్థామ శాప విమోచనం అయ్యిందా, సుమతి కోసం ఎస్కిన్ ఎందుకు వెంటాడాలని అనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కల్కి 289880. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ని నేరుగా చూడొచ్చు. సినిమా రివ్యూలో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ హాఫ్ ఎటువంటి ఆలస్యం చేయకుండా మహాభారత యుద్ధం నేపథ్యంగా మొదలై ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కొత్త వాహనాలు, వింత వస్తువులు నిజంగానే అందరినీ అబ్బురపరుస్తాయి. పాత్రల పరిచయంలో సినిమా కాస్త స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలా నీరసంగా సాగే సినిమాకు ప్రీ ఇంటర్వెల్ 20 మినిట్స్ ఒక ట్విస్ట్ పెట్టి సెకండ్ హాఫ్కు అంచనాలు పెంచేస్తాయి. సెకండ్ హాఫ్ కనుక గ్రాఫ్ అలా పడిపోయి అనిపిస్తున్న క్రమంలో కామియోస్ ఇంట్రడ్యూస్ చేస్తూ పేస్ ఎలివేట్ చేస్తూ ఒక క్లైమాక్స్ సినిమా ఆకాశాన్నంత పైకెత్తాచాడు అనిపిస్తుంది. పాత్రల విషయానికి వచ్చేస్తే అమితాబ్, ప్రభాస్ పాత్రలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా సూపర్గా ఉంటాయి. ఈ సినిమా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగ్గ సినిమా. భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్న ఒక సినిమాగా అది అంతగా ప్రభావం చూపదు. ఓవరాల్గా చాలా బాగుంది అనడం కంటే బాగుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.